దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కు ప్రాణాపాయం తప్పింది. సుమారు 2.5 గంటల పాటు సైఫ్ కు చికిత్స చేసిన లీలావతి డాక్టర్స్ సైఫ్ సేఫ్ అని ప్రకటించారు. దీంతో సైఫ్ కుటుంబ సభ్యులతో సహా అభిమానులు బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం ఆపరేషన్ పూర్తి కావడంతో సైఫ్ కోలుకుంటున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాంద్రా పోలీసులతో పాటు ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా విచారణ ప్రారంభించింది. సైఫ్ ఇంటికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఘటన జరిగిన తీరును ఆరా తీస్తున్నారు. సైఫ్ ఇంట్లోని 3 నౌకర్ల దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు సైఫ్ ఇంటికి విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ టీం చేరుకుంది. అక్కడి ఆధారాలు కూడా సేకరిస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ను అధికారులు పరిశీలిస్తున్నారు. పారిపోయిన దుండగుడిని పట్టుకునేందుకు 7 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. గత 2 రోజులుగా ఎవరెవరు సైఫ్ ఇంటికి వచ్చారు అన్న అంశంపైన సైఫ్ స్టాఫ్ను ప్రశ్నించారు. మరోవైపు సైఫ్ అలీఖాన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి చేరుకున్న దుండగుడు కొడుకు జేహ్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే జేహ్ కేర్ టేకర్ గట్టిగా అరవడంతో అక్కడికి చేరుకున్నాడు సైఫ్. అప్పటికే కేర్ టేకర్ పై దుండగుడు దాడికి దిగడంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన సైఫ్ పైన అటాక్ చేశాడు. విచక్షణ రహితంగా కత్తితో దాడికి దిగాడు. ఆ తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే సైఫ్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన సమయంలో ఇంట్లో భార్య కరీనా కపూర్ 2 పిల్లలు ఉన్నారు. దుండగుడి దాడిలో 6 చోట్ల సైఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. మెడపై గాయమైనట్లుగా తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో ఆయన భార్య కరీనా 2 పిల్లలు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన సైఫ్ ఫ్యామిలీ గత వారమే ముంబైకు వచ్చింది. సైఫ్ పై దాడి ఘటన బాలీవుడ్లో కలకరం రేపింది. కొన్ని నెలల క్రితం సల్మాన్ ఖాన్ ఇంటిపై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. తర్వాత సల్మాన్ కు సన్నిహితుడైన రాజకీయ నేత బాబా సిద్దికీని కాల్చి చంపారు దుండగులు. ఇప్పుడు సైఫ్ పై దాడితో బాలీవుడ్ షాక్ గురైంది. ఉద్ధవ్ శివసేన వర్గం పోలీసులు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. వీఐపీలు ఎక్కువగా ఉండే బాంద్రాలో భద్రత ఎలా ఉందో ఈ ఘటనతో బయటపడుతోంది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని నిలదీసింది ఉద్ధవ్ వర్గం.